ఎనిమిదవ ఎపిసోడ్ లోకి ప్రవేశించాం. స్లైడ్ తయారు చేసి మీ అందరికీ చేరవేయటానికి ఆఫీస్ కి పండగ సెలవులు అవటం చేత లేట్ అయింది. అయినా మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ రోజు మన ప్రధాన అతిథి చింత మారుతి సుధాకర్ గారు. వారి యొక్క పరిచయ వాక్యాలని వారి సన్నిహిత మిత్రులైన ఆలం మోహన్ గారిని మనకి సమర్పిస్తారు. ఓవర్ టు మై ఫ్రెండ్ మిస్టర్ ఆలం మోహన్. గుడ్ ఈవినింగ్ సార్. అందరికి డివిఆర్ సార్ గారికి మరియు డాక్టర్ సార్ గారికి, మన మీటింగ్ లో ఉన్నటువంటి అందరికీ నమస్కారాలు. చింతా మారుతి సుధాకర్ సార్ గారికి ధన్యవాదాలు కూడా. చింతా మారుతి సుధాకర్ సారు అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం పాల్లూరు జెడ్పీ హై స్కూల్లో హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఒక హిందీ టీచరే కాకుండా సారు చాలా రోళ్ళు ఎస్ఆర్పి స్టేట్ రిసోర్స్ పర్సన్ గాను పనిచేస్తున్నారు. ఈటీబీ ఎనర్జెటిక్ టెక్స్ట్ బుక్ రైటింగ్ అంటే మనకు ఎస్సీఆర్టీ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్లైడ్స్, తర్వాత ఆన్లైన్ పాఠాలు అవన్నీ కూడా తయారు చేస్తుంటారు. అట్లాగే అంతకు మించి చాలా సంవత్సరాల నుంచి హిందీ టెక్స్ట్ బుక్ లో రాయడంలో నిష్ణాతులు సారు. ప్రతి మీటింగ్ కూడా ప్రతిసారి సారు టెక్స్ట్ బుక్ రైటింగ్ లో మనకు కనిపిస్తూనే ఉంటాడు. తర్వాత మాడ్యూల్ రైటరు, వీటితో పాటు మంచి మోటివేటర్ కూడా సార్ ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళ స్కూల్తో పాటు చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళకు, తర్వాత అలాగే చాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా పిల్లలు మోటివేట్ చేయడానికి, హిందీ సబ్జెక్ట్ను క్షుణ్ణంగా వివరించడానికి సారు మంచి సమాజ సేవ చేస్తూ ఉంటారు. అది సార్ గురించి. సారు నాకు టెక్స్ట్ బుక్స్ రాసేటప్పుడే బాగా పరిచయము. మళ్ళీ సుధాకర్ సార్ అనే వాళ్ళం మేము, మారుతి సుధాకర్ సార్ అని. మళ్ళీ ఇక్కడ ఇంకా బాగా సార్ గురించి నాకు తెలియడం జరిగింది సార్. మన చింతా మారుతి సుధాకర్ సార్ గారికి మరొకసారి నేను మా ఆలివ్ మిఠాయి మిషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ను క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. ఈ అవకాశం నాకు ఇస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు సార్. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఆల్రెడీ. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. సో ఎస్ఎస్సి 10th క్లాస్ 2026 మనకు 10th క్లాసులో ఈ సంవత్సరము 100% ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దానికంటే ముందు 2 విషయాలు చెప్పాలి మీకు అందరికీ. ఏంటంటే ఎవాల్యుయేషన్ అనేటువంటిది లాస్ట్ ఇయర్ లాగా ఉండదు. ఇది విద్యార్థులందరూ బాగా గుర్తించుకోవాలి. ఎందుకు అనంటే ఈ ఎవాల్యుయేషన్లో చాలా మార్పులు జరిగాయి ఈ సంవత్సరం నుంచి. ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారు అనంటే చాలా క్రిటికల్గా ఉంటుంది, చాలా కష్టతరంగా చేస్తున్నారు ఈ సంవత్సరం. అది ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ ఆన్ చేశారు అధికారులు. సో కాబట్టి 100% మార్కులు తెచ్చుకోవాలి అని అంటే అది ఎలాగా అనేటువంటిది నేను చెప్పాను. అయితే ఇంతకుముందు ఇచ్చారు కదా సార్ 100% అని అంటే, ఇంతకుముందు ఇచ్చినటువంటిది వేరు, ఇప్పుడు ఇచ్చేటువంటిది వేరు. ఎందుకు అనంటే తెలుగు రాసేటువంటి విద్యార్థులు కానీ, హిందీ రాసేటువంటి విద్యార్థులు కానీ ఒక్కటి కూడా తప్పు చేయరా అనేటువంటి ప్రశ్నార్థకంగా మారి. సో ఎన్ని తప్పులు వస్తే ఎన్ని మార్కులు కట్ చేయాలి ఎవాల్యుయేషన్ లో అనేటువంటిది నిర్ధారణ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది ఈ సంవత్సరం. కాబట్టి విద్యార్థులు అక్షరాలు, పదాలను తప్పు లేకుండా రాయడం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం మాత్రం 100% సక్సెస్ కాగలుగుతాం. మరి రాయడం ఎలా సార్ అనంటే, యాక్చువల్గా మనకి ఈ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్లో 30 మార్కులు మనం చదవగలిగి రాయగలిగితే చాలు, ఒక్క తప్పు పోకుండా వచ్చేస్తుంది. అది ఎలాగో మీకు ఇప్పుడు నేను చెప్తాను. అది భాగ్ 1 అని అంటాము. దాంట్లో మొదటి ప్రశ్న ఎలా ఉంటుంది అనంటే, ఏ పాఠం నుంచి ఇస్తాడు అనంటే పఠిత గద్య భాగం నుంచి ఇస్తాడు. అంటే మనకి ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి విషయము ఈ 4 పాఠాలే చూపిస్తున్నటువంటి 4 పాఠాలు. ఈద్గాహ్ కావచ్చు, దక్షిణీ గంగా గోదావరి కావచ్చు, అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ కావచ్చు, స్వరాజ్కి నీవు కావచ్చు. ఈ 4 పాఠాలలో నుండే మనకి గద్య భాగము అనుచ్ఛేదం అనేటువంటిది ఇస్తారు, పారాగ్రాఫ్ ఇస్తారు. ఈ పారాగ్రాఫ్లలో 4 క్వశ్చన్లు ఉంటాయి. మొదటి ప్రశ్నకు 2 మార్కులు, మిగిలినటువంటి 3 ప్రశ్నలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్. వీటికి ఆన్సర్ ఎక్కడో కష్టపడి చదివి రాయాల్సిన పని లేదు. అది ఎలాగానంటే, ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 4 పాఠాలే మొదటి ప్రశ్నకి సంబంధించినటువంటివి. ఎందుకు ఇవి గుర్తుపెట్టుకోవాలి అని అంటే చాలా జాగ్రత్తగా, దీంట్లో
ఒకసారి చూపిస్తాను చూడండి. మనం గినక ఇక్కడ చూస్తే గినక ఈ విధంగా ఇప్పుడు ఇది ఒక పేరాగ్రాఫ్ నేను ఇచ్చాను, మోడల్కి ఇచ్చాను. ఈ మోడల్కి ఇచ్చినటువంటి పేరాగ్రాఫ్ 5 మార్కులకు సంబంధించినది. ఈ పేరాగ్రాఫ్ ని చదివి కింద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అయితే ఈ మొదటి ప్రశ్నకి ఏదైతే ఉందో దీనికి 2 మార్కులు ఉంటాయి. ఇక్కడ మిగిలినటువంటి 3 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ లోనే ఉంటాయి కాబట్టి వీటికి ఆన్సర్లు కూడా ఈ పేరాగ్రాఫ్ లో నుంచే మనం వెతికి రాయడానికి వీలవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రశ్న అంటే ఈ 4వ ప్రశ్నలో ఒక్కొక్కసారి ఏం చేస్తాడు అని అంటే మనకి ఆ పాఠానికి సంబంధించిన ప్రశ్న అడుగుతాడు. యహ్ అనుచ్ఛేద్ కిస్ పాఠ్ సే దియా గయా హై లేదా కిస్ పాఠ్ సే లీ గయి హై అనే ప్రశ్న అడుగుతాడు. మనం ఇంతకుముందే చెప్పాము ఏమని, ఈ అనుచ్ఛేద్ అనేటువంటిది మొదటి ప్రశ్న అనేటువంటిది 4 పాఠాలలో నుంచే ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈద్గా, దక్షిణీ గంగా గోదావరి, అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ, స్వరాజ్ కి నీవ్. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఇచ్చినటువంటి ఈ అనుచ్ఛేద్ ఏ పాఠం నుంచి ఇవ్వబడింది? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఈ 4వ ప్రశ్నకి సమాధానం 4 పాఠాలు అని. ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకు అనంటే చూస్తానే చెప్పచ్చు ఈ పేరాగ్రాఫ్ ఏ పాఠంలో నుంచి వచ్చింది అని. సింపుల్ లాజిక్ గా నేను చెప్తాను. ఈద్గాహ్ అంటే ఎవరెవరు ఉంటారు? ఈద్గాహ్ అని అంటే అమీనా, హమీద్, ఇది ఎక్కువ గుర్తుకొస్తుంది. దక్షిణీ గంగా గోదావరి అంటే గోదావరి యొక్క వర్ణన జరుగుతూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట పేరాగ్రాఫ్ లో గంగా, గోదావరి, గోదావరి మయ్య అనేటువంటి పదాలు వస్తూ ఉంటాయి. అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ అని అంటేనే హిందీ భాష గురించి పేరాగ్రాఫ్ ఉంది అని అంటే అది అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ గురించి. స్వరాజ్కి నీవ్ అని అంటే ఎవరు ఉంటారు? స్వరాజ్కి నీవ్లో ఝాన్సీ లక్ష్మీబాయి ఉంటుంది, తాత్యా ఉంటాడు, తర్వాత జూహీ ఉంటది, ముందర్ ఉంటది, బాబా గంగాదాసు ఉంటారు. ఇలాంటి పేర్లు కనబడితే ఏ పాఠంలోది అని చెప్పడానికి ఈ 4వ ప్రశ్నను మనం గుర్తించవచ్చు. ఈ 4వ ప్రశ్నకి సమాధానము ఈ పేరాగ్రాఫ్ లో ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకు గుర్తించాలి. పేరాగ్రాఫ్ ని చదివి ఇది ఏ పాఠంలోని గుర్తించి మనం రాయాలి. ఈ 4వ ప్రశ్నకు సమాధానం. మిగిలినటువంటి ఆ లేదా ఈ 2 ప్రశ్నలకు కూడా మల్టిపుల్ చాయిస్ ఇక్కడ పేరాగ్రాఫ్ చదివితే మనకు అర్థమైపోతుంది. మరి మొదటి ప్రశ్నకు సార్ అని అంటే మొదటి ప్రశ్నను అవలీలగా చదవగలిగినటువంటి వారందరూ కూడా ఈ పేరాగ్రాఫ్ లో నుంచే ఏదో ఒక లైన్ని ఒక వాక్య రూపంలో రాసినా చాలు. అంటే ఆ ప్రశ్నకు సంబంధించిన జవాబుని వెతికి ఆ లైనుని పూర్తిగా రాసినా కూడా 2 మార్కులు రావడం జరుగుతుంది. ఈ విధంగా 5కు 5 మార్కులను సంపాదించవచ్చు. ఇది ఎవరికి అనంటే కష్టపడి బాగా చదివినటువంటి వారు, ఇష్టపడి చదివినటువంటి వారు, ఒక్క అక్షరము పదము కూడా తప్పు లేకుండా మనము రాయడానికి వీలవుతుంది. ఇది 4 పాఠాలలో నుంచి వచ్చేటువంటి ప్రశ్న. మరి 2వ ప్రశ్న ఎక్కడ ఉంటుంది సార్ అనంటే రెండవది కూడా పఠిత పద్యాంశంలో నుంచి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా బరస్తే బాదల్, హమ్ భారత్వాసి, కనకనక అధికారి. మీకు అందరికీ తెలుసు బరస్తే బాదల్ అని అంటేనే మొదటి నుంచి పద్యాలు బాగా నేర్చుకొని ఉంటారు కాబట్టి ప్రకృతి వర్ణన మొత్తం ఉంటుంది. హమ్ భారత్వాసి మొత్తము మన దేశభక్తిని తెలియజేసేటువంటిది. కనకనక అధికారి ఆ పోయం చూస్తానే మీరు గుర్తుపడతారు. ఈ 3 పాఠాలలో నుంచే మనకి పద్య భాగం నుంచి ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. దీంట్లో కూడా సేమ్ ఎలా ఉంటుంది అని అంటే 4 ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్నకు 2 మార్కులు, మిగిలినటువంటి 3 ప్రశ్నలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, మొత్తం కలిపి 5 మార్కులు. ఇక్కడ కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్. ఏంది అనంటే 4వ ప్రశ్నకు సమాధానము ఏంటి అనంటే చూడండి, ఇస్ పద్యాంశకే కవి కౌను హై అని అన్నాడు. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి? పద్యాంశము ఏ పాఠం నుంచి ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ ఉంటుందా అనంటే ఈ పోయంలో అది ఎక్కడా కనపడదు. కాబట్టి ఈ పద్యాంశం ఫస్ట్ మనం చదివేటప్పుడు ఏం చేయాలి అనంటే పద్యం చదవాలి, ఆ కవితను చదవాలి, ఆ పోయంను చదివిన తర్వాత ఇది ఏ పాఠంలోనిది అని మనం పక్కన రఫ్గా రాసుకోవాలి. దీని యొక్క కవి ఎవరు అని రాసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రశ్నల్ని క్షుణ్ణంగా చదివితే ఈ 4వ ప్రశ్న చూస్తేనే మనకు అర్థమైపోతుంది కవి గురించి అడిగాడా లేదా ఈ పద్యము ఏ పాఠంలోనిది అని అడిగాడా అనేటువంటిది. కాబట్టి ఆ 2 ప్రశ్నలకు సమాధానం దొరకాలి అని అంటే ఈ పద్యం ఏ పాఠంలోనిదో మనకి తెలియాలి. మరి ఇది ఈ 3 పద్యం ఏ పాఠంలో నుంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పాను, ఒకసారి చూడండి. బరస్తే బాదల్, హమ్ భారత్వాసి,
కనుక అధికారి. సో ఈ 3 పాఠాల్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి, కాబట్టి ఇది నర సమాజిక భాగ్య ఏక్ హై. నర సమాజ్ అంటానే మీకు అర్థమైపోతుంది ఇది ఏ పాఠంలోనిది, కనుక అధికారి. సో దాన్ని రచించినటువంటి కవి ఎవరు, దినకర్. సో దీనికి ఆన్సర్ సి. ఈజీగా ఆన్సర్ వచ్చేసింది. సో ఈ విధంగా నెక్స్ట్ మొదటి ప్రశ్నకు వద్దాం. ఎందుకు నేను కింది నుంచి వస్తున్నాను అని అంటే, ఈజీగా ఆన్సర్ దొరికేటువంటిది, ఆ తర్వాత కష్టపడితే చదివితే వచ్చేటువంటి ఆన్సర్. ఎక్కడ ప్రశ్న పేపర్ని క్షుణ్ణంగా చదివి వచ్చేటువంటి ఆన్సర్ ఏందప్ప అంటే ఆ నర సమాజిక భాగ్య క్యా హై. నర సమాజిక భాగ్య ఏక్ హై వహ్ శ్రమ్ వహ్ భుజబల్ హై. నీట్ గా ఈ 2 లైన్లలోనే ఆన్సర్ ఉంది. ఆ 2 లైన్లని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేస్తే ఎన్ని మార్కులు వస్తున్నాయి మీకు, 2 మార్కులు వస్తాయి. సో మిగిలినటువంటి వాటికి చూడండి, ఈ ప్రశ్నలకి వికల్ప ప్రశ్నలు అని అంటాం, బహుళైచ్ఛిక ప్రశ్నలు కాబట్టి వాటిని ఇక్కడ చదివితే, మిగతాటువంటి వాటిని లైన్లను చదివితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ విధంగా 2వ ప్రశ్నకు కూడా సమాధానాన్ని మనం ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ 3వ ప్రశ్న చూద్దాం. అందుకే 1, 2వ ప్రశ్నలకి ఖచ్చితంగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొదటి ప్రశ్నలో పారాగ్రాఫ్ ఏ పాఠంలో నుంచి ఇవ్వడం జరిగింది, దాని యొక్క రచయిత ఎవరు. ఇలాగా మొదటి ప్రశ్నకు 2వ ప్రశ్నకు 2 ఆన్సర్లని మీరు మీ మైండ్లో పెట్టుకోవాలి. ఇది ఆ పారాగ్రాఫ్ లో కానీ లేదా ఆ పోయంలో కానీ కనపడదు. ఎందుకు సార్ ఇలా ఇస్తారు అని అంటే, చాలా సింపుల్ లాజిక్. కష్టపడి చదివేటువంటి వ్యక్తికి, విద్యార్థికి మంచి మార్కులు రావాలనేది కాన్సెప్ట్. ఒక రకంగా చదివేవాడు కూడా రాయగలిగితే ఇంకేముంది, అందరికి 100 మార్కులు వచ్చేస్తాయి. కాబట్టి కష్టపడి చదివి ఇష్టంగా చదివేటువంటి విద్యార్థులకి 100కి 100 మార్కులు రావడానికి ఇది ఒక ఆలోచనతో తయారు చేసినటువంటి ప్రశ్న. నెక్స్ట్ 3వ ప్రశ్న చూద్దాం. ఇది కూడా ఒక ఉదాహరణ. ఇది చూస్తానే తెలుస్తుంది 2వ ప్రశ్నకి ఉల్జన్ మే ఉల్జే లోగోంకో. ఏ పాఠము అని అంటానే భారత్వాసి కనబడతా ఉంది. పాఠం పేరేం పేరు, ఇంకా హమ్ భారత్వాసి, దేశభక్తి గీతం. సో ఈ విధంగా ఈజీగా మనం కనిపెట్టవచ్చు. రైట్. 3వ ప్రశ్న. ఇక 3వ ప్రశ్న ఎక్కడి నుంచి అడుగుతారు సార్ అని అంటే, శాంతికి రాహమే అప్నే స్కూల్కో ఏక్ ఉపహార్. ఇక్కడ నుంచి అడగడం జరుగుతుంది. ఈ 2 పాఠాలలో నుంచి మనకి పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఈ పాఠంలో నుంచి పారాగ్రాఫ్లు ఇవ్వడం జరుగుతుంది. వీటి గురించి కూడా అడుగుతారు. ఏమని, 4వ ప్రశ్న రూపంలో ఉన్నప్పుడు ఈ పారాగ్రాఫ్ ఏ పాఠంలోనిది అని కూడా అడగచ్చు. కాబట్టి ఆ 2 పారాగ్రాఫ్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, 3వ ప్రశ్నకు సంబంధించిన పారాగ్రాఫ్ శాంతికి రాహమే అపనే స్కూల్కో ఏక్ ఉపహార్. సో పాఠం చదివినటువంటి విద్యార్థులకి ఆ పారాగ్రాఫ్ చదువుతానే ఇది పలానా పాఠంలో నుంచి ఇవ్వడం జరిగింది అని చెప్పేసని ఐడెంటిటీ తొందరగా చేయగలుగుతారు. కాబట్టి ఇది కూడా అలాంటిదే. సో ఇక్కడ చూడండి పారాగ్రాఫ్, పురానే స్కూల్ మే ఉస్కే బహుత్ సారే మిత్రుతే. ఈ పారాగ్రాఫ్ ఏందనంటేనే పురానే స్కూల్ అని చదువుతానే మీకు వచ్చేస్తుంది అపనే స్కూల్కో ఏక్ ఉపహార్. స్కూల్ అనే పదం కనపడుతుంది. ఇంకా శాంతికి రాహమే అనేటువంటి పాఠంలో ఇచ్చినారనుకోండి, ఎవరుంటారు అక్కడ, ఆటోమేటిక్గా మదర్ తెరీసా అని ఉంటుంది, లేకపోతే ఇంకెవరుంటారు. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. సో నెల్సన్ మండేలానా ఉంటారు. సో వీళ్ళిద్దరిలో గురించి ఏదో ఒక పారాగ్రాఫ్ వచ్చింది అని అంటే శాంతికి రాహమే, స్కూల్ గురించి ఇచ్చినారు అని అంటే కనుక అప్పుడే అపనే స్కూల్కో ఏక్ ఉపహార్. సో ఇది 4వ ప్రశ్నకు సమాధానంగా మనం గుర్తించుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఈ పారాగ్రాఫ్ను కూడా చదివితే మొదటి ప్రశ్నకు 2 మార్కులు. ఇది కూడా మన పారాగ్రాఫ్ లోనే ఉంటుంది. వెతికి నీట్గా ఆ యొక్క వాక్యాన్ని ఆన్సర్గా రాయాలి. మిగతాటువన్నీ కూడా మల్టిపుల్ చాయిస్. సో ఇవన్నీ మీరు ఈజీగా కనిపెట్టవచ్చు. ఇప్పటి వరకు మనకి టెక్స్ట్ బుక్ లో నుంచి మాత్రమే అడగడం జరిగింది. సో 3 ప్రశ్నలు కూడా, ఒక్కొక్క ప్రశ్నకి 5 మార్కులు, మొత్తం 15 మార్కులు. నెక్స్ట్ 4వ ప్రశ్నని చూద్దాం. ఈ 4వ ప్రశ్న ఏందప్ప అంటే అపఠిత గద్య. ఇది ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. వీటికి మనకి మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా పరీక్షలో ఒక 5 నిమిషాలు మన మైండ్ని ఆ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అవలీలగా ఆన్సర్లు దొరికిపోతాయి. మీరు ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ 5వ ప్రశ్న అపఠిత పద్యం. ఇది కూడా అంతే.
4వ ప్రశ్నలాగే కాన్సన్ట్రేషన్ చేస్తూ చదువుతూ ఆన్సర్లను ఈజీగా చేయొచ్చు 5వ ప్రశ్నకి. ఈ విధంగా ఈ 5 రాసేయచ్చు. ఇప్పుడు 6వ ప్రశ్నకు వచ్చే లోపల ఇక్కడి నుంచే మనకు వచ్చేస్తుంది లేఖక్ పరిచయ్. ఈ లేఖక్ పరిచయ్ కూడా మనకి చాలా ఈజీ. ఎవరి గురించి ఇస్తారప్ప అని అంటే ముగ్గురు కవుల గురించి ఇవ్వడం జరుగుతుంది 6వ ప్రశ్నలో. విష్ణు ప్రభాకర్, శ్రీ కాకా కాలేల్కర్ లేదా శ్రీ ప్రకాష్. సో ఈ ముగ్గురు కవుల గురించే మనకి ఎలా ఇవ్వడం జరుగుతుంది అంటే ఇదిగో ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పారాగ్రాఫ్ ని బాగా చదివితే ఆ కింద ఉన్నటువంటి ఖాళీలను పూరించడమే. కింద ఉన్న ఖాళీలను పూరించాలి. పారాగ్రాఫ్ చదివితే ఇది ఎవరైనా రాయగలుగుతారు. ఒక రకంగా చదివేటువంటి విద్యార్థి కూడా చదవగలుగుతాడు, రాయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ కూడా 5 మార్కులు సంపాదించవచ్చు. ఇప్పటి వరకు మనం 6 ప్రశ్నలకి 6×5లో 30 మార్కులు. ప్రతి విద్యార్థి పాస్ కావాలి హిందీలో అనేటువంటిదే కాన్సన్ట్రేషన్. ఎవరు కూడా ఫెయిల్ కాకూడదు. ఇక్కడ ఎవరైతే 30కి 30 సాధించారో ఆ విద్యార్థికి 100కి 100% ఈజీగా సంపాదించడానికి వీలవుతుంది. ఇది గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడికి మిస్టేక్ చేశారు అని అంటే ఈ 30 మార్కుల్లో మార్కులు స్కోరింగ్ తగ్గుతుంది. సో చాలా జాగ్రత్తగా ఈ 6 ప్రశ్నలకి సమాధానం మనం రాయాలి. నెక్స్ట్ చూద్దాం 7వ ప్రశ్న కవి పరిచయం గురించి. సుమిత్రానందన్ పంత్. ఇవి బాగా గుర్తుపెట్టుకోనండి. ఈ 4 కవుల గురించి మాత్రమే అడగడం జరుగుతుంది 7వ ప్రశ్న రూపంలో. సుమిత్రానందన్ పంత్ ఏ పాఠం ఇది? బరస్తే బాదల్. ఆర్పి నిశంక్ హమ్ భారత్వాసి. రహీము దోహే. బిహారీలాలు దోహే. సో మనకు తెలుసు ఈ 3 పాఠాలలో నుంచే మనకి అడగడం జరుగుతుంది. ఈ 4 కవుల గురించి మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకు సార్ అనంటే దీనికి కొన్ని హింట్స్ ఇస్తారు కొన్ని పదాల రూపంలో. ఉదాహరణకి చూడండి, నేను కవి పేరు రాశాను సుమిత్రానందన్ పంత్ అని. తర్వాత ఏం చేశాను? బరస్తే బాదల్ అని ఒకటి పెట్టాను. నెక్స్ట్ కావ్య పాటికేలియే పురస్కార్ అని పెట్టాను. నెక్స్ట్ 3వ హింట్ సాహిత్య అకాదమీ అని ఇచ్చాను. 4వ హింట్ వీణా గ్రంథి పల్లవ్ అని ఇచ్చాను. 5వ హింట్ నిధన్ అని ఇచ్చాను. వీటి గురించి మనం ఎలా రాయాలి అని అంటే వాక్య రూపంలో రాయాలి. ఈ పదాలను ఉపయోగించి వాక్యాలు రాయాలి. ఎవరి గురించి? సుమిత్రానందన్ పంత్ గురించి రాయాలి. ఉదాహరణకు చూడండి, బరస్తే బాదల్. బరస్తే బాదల్ పాటకే రచయిత పంత్ జీ హై. సార్ మీరు రాసినట్టే రాయాలనా? అవసరం లేదు. చాలా సింపుల్ గా చెప్తాను చూడండి. బరస్తే బాదల్ పాటకే కవి సుమిత్రానందన్ పంత్. అయిపోయింది. ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. 1 మార్క్ వచ్చేసింది మనకి. సో ఎక్కువగా పెద్ద పెద్ద వాక్యాలను రాయాల్సిన పని లేదు. చాలా సింపుల్ గా రాసేయచ్చు. సుమిత్రానందన్ రచిత్ పాట్ బరస్తే బాదల్. ఈ విధంగా మనం చాలా సింపుల్ గా రాసేయచ్చు. మీ ఉపాధ్యాయులు నేర్పించుంటారు ఎంత ఈజీగా రాయాలనో అలాగనే రాయండి. ఈ విధంగా హింట్ తో మనము వాక్యాలను రాయాలి. ఇది ఎవరు రాయగలుగుతారు అనంటే ఈ 4 కవుల గురించి బాగా చదువుకుంటే పారాగ్రాఫ్లు ఉన్నాయి మనకి టెక్స్ట్ బుక్ లో. వాటి గురించి బాగా నేర్చుకోగలిగితే ఈ ఇన్స్ ని 5కి 5 మార్కులు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, కావ్య పాటికేలియే పురస్కార్. ఏం చేశారు? 7 వర్షకి ఉమ్రు మే అనేది గుర్తుండాలి మనకి. అది లేకపోతే మనం రాయలేము. కాబట్టి ఆ వయస్సులోనే ఈ కావ్యపాట రచన గురించి పురస్కరించడం జరిగింది అనేది మనకు వాక్యం తెలిసి ఉంటేనే రాయగలుగుతాం, లేకపోతే రాయలేం. కాబట్టి ఈ 4 కవుల గురించి చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఇక్కడ కూడా 5కి 5 మార్కులు సాధించవచ్చు. ఉదాహరణకు చూద్దాం, సాహిత్య అకాదమీ ఏంటిది? పురస్కార్. సో సాహిత్య రచన కేలియే ఇన్కో, లేదా ఇది కూడా అవసరం లేదు, ఇన్కో సాహిత్య అకాదమీ పురస్కార్ ప్రాప్తు హువా అని రాస్తే చాలు. ఎన్ని మార్కులు వస్తాయి మనకి? 1 మార్క్. వీణా గ్రంథి పల్లవ్ ఏంటి? రచనలు. సో రచనల గురించి ఇచ్చాడు. నిధన్ అతని యొక్క మరణం ఎప్పుడు జరిగింది అనేటువంటి దాని గురించి ఇస్తాడు. ఈ విధంగా ఒక కవి గురించి 5 ఇంట్లను ఇచ్చి వాక్య రూపంలో రాయమంటాడు, అదే 5 ఇంట్లను ఉపయోగించి. సో మీరు కూడా ఈ ఇంటిని గురించి పూర్తిగా రాయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ 4 కవుల గురించి మీరు బాగా నేర్చుకోవాలి. ఎవరు ఆ 4 కవులు అని అంటే సుమిత్రానందన్ పంత్, ఆర్పి నిశంక్, రహీము, బిహారీలాల్. వీళ్ళ 4 గురించి
100% మీ మైండ్లో పెట్టుకుంటే ఇచ్చినటువంటి హింట్ ఏదైనా సరే, ఆ పదం ఏదైనా సరే, ఆ పదాన్ని ఉపయోగించి మీరు ఖచ్చితంగా వాక్యాన్ని రాయగలుగుతారు. సో ఇప్పటికి 35 మార్కులు మనం అవలీలగా సంపాదించేటువంటి మార్క్ ఇక్కడి వరకు. సో ఇక్కడి నుంచి మనకు వచ్చేటువంటి మార్పు ఏంటి అని అంటే రెండవ భాగంలో, ఈ రెండవ భాగంలో మనం గిన చూస్తే ఏం నేర్చుకోవాలి సార్ అని అంటే, రెండవ భాగంలో ప్రశ్న 8వది 4 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. మొదటి 2 ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే పద్య భాగంలో నుంచి. మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయనంటే 8 ప్రశ్నలు ఉంటాయి. ఈ 8 ప్రశ్నలలో మొదటి 2 ప్రశ్నలు కూడా పద్య భాగం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే 2 పాఠాలు నేర్చుకోవాలా సార్ అని అంటే ఇక్కడ మనకి బ్లూ ప్రింట్ తయారు చేసేటువంటి ఉపాధ్యాయులు చాలా తెలివిగా ఉపయోగించి మనకి న్యాయం చేశారు. ఏంటి ఆ న్యాయం అంటే 2 పాఠాలలో ఒక పాఠాన్ని బాగా చదువుకుంటే చాలు. ఆ పాఠం కూడా ఏంది అంటే మీకు తెలుసు, దోహే. సో రహీం కి దోహే 2, బిహార్ కి దోహే 2. ఈ 4 పద్యాలను దోహాలను నేర్చుకుంటే ఒకటి గ్యారెంటీ. ఇంకా పద్య భాగం నుంచి వచ్చేటువంటి రెండవ ప్రశ్న చాయిస్ అయిపోయింది. దాన్ని చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి 4 దోహాలను నేర్చుకోండి. ఈ 4 దోహాలలో ఒకటి గ్యారెంటీ. ఎన్ని లైన్లు ఉంది విద్యార్థులకి అదేనంటే కేవలం 2 లైన్లు. అక్షర దోషం కూడా లేకుండా రాయడానికి చాలా ఈజీగా అనుకూలమైనటువంటి జవాబు ఈ మొదటి ప్రశ్న. 4 మార్కుల ప్రశ్నలో ఈ మొదటి ప్రశ్నకి జవాబు. కాబట్టి ఒక అక్షరం కూడా తప్పు లేకుండా రాయడం నేర్చుకోండి. 4కి 4 మార్కులు వస్తాయి. ఇప్పటి వరకు 35 మార్కులకి వచ్చినటువంటి దాంట్లో ఎక్కడా కూడా మనం తప్పు రాయాల్సిన పని లేదు. ఎందుకు అనంటే మనం సొంతంగా రాయడం లేదు అక్కడ. పేరాగ్రాఫ్లు పద్యాలను చూసే మనం రాస్తున్నాం. కాబట్టి అక్షర దోషాలు లేకుండా రాయొచ్చు వాటిని చూస్తూ. ఇప్పటి నుంచి మొదలైంది మనకి అక్షర దోషాలు. ఇక్కడే తప్పుపోయేది. ఇక్కడ నుంచి పోకుండా ఉండడానికి ఎలా నేర్చుకోవాలి అని అంటే చిన్న చిన్న ఆన్సర్లను కూడా రాసేటప్పుడు అక్షర దోషాలు పోకుండా చూసుకుంటే మనకి ఫుల్ స్కోర్ అవుతుంది. సో చూడండి, మొదటి ప్రశ్న రహీం దోహే గాని బిహారీ దోహే గాని అడగొచ్చు. సో 4 దోహాలు ఉన్నాయి. 4 నేర్చుకోండి, 1 బాగా రాయండి. సో అడిగిన ప్రశ్నకి. సో ఈ విధంగా 4 మార్కులు వస్తాయి. నెక్స్ట్ 9, 10 ప్రశ్నల్లో 9 ప్రశ్న 10వ ప్రశ్నలో 4 ప్రశ్నలు ఉంటాయి గద్య భాగ పాఠం నుంచి. ఆ పాఠాలు కూడా ఎక్కడి నుంచి అడుగుతాడు సార్ అని అంటే ఈ పాఠాలలో నుంచే వస్తాయి. ఏంటివి? ఈద్గా, లోక్ గీత్, అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी, धरती के सवाल, अंतरिक्ष के जवाब, స్వరాజ్యకి నీవు. ఈ 5 పాఠాలలో నుంచే మనకి రావడం జరుగుతుంది. ఈ 5 పాఠాలలో నుంచి ఎన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది అని అంటే 4 ప్రశ్నల్ని అడగడం జరుగుతుంది. ఈ 4 ప్రశ్నలలో మనం రాయాల్సినటువంటిది 2 ప్రశ్నలకు జవాబులు, మిగతా వాటికి చాయిస్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఈద్గా, లోక్ గీత్, అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी, ఈ 5 పాఠాలలో ఈద్గా అనేటువంటి పాఠాన్ని సారాంశ రూపంలో అడిగితే, ఒకవేళ 8 మార్కుల ప్రశ్నలో అడిగితే, లోక్ గీత్లో నుంచి ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబులో నుంచే రావచ్చు అనేటువంటిది అంచనా వేసుకోవచ్చు. ఎందుకు సార్ అనంటే ఈ 3 పాఠాలలో నుంచి ఈ 4 పాఠాలు, ఉదాహరణకి లోక్ గీతు, అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी, ధరతీకే సవాల్, అంతరిక్షకే జవాబ్, స్వరాజ్యకి నీవు, దీంట్లో నుంచే చిన్న చిన్న ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే అడిగేటువంటి ప్రశ్నలు కూడా ఎక్కడి నుంచి అడుగుతున్నాడు సార్ అని అంటే టెక్స్ట్ బుక్ లోపల ఖండ్ ప్రశ్నలని ఇచ్చారు, బాగా చదవండి. అంటే పాఠము మధ్యలో అడిగేటువంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. మనం ఏం చేస్తున్నాం, మామూలుగా లాస్ట్ ఇయర్లో అర్థగ్రాహిత ప్రతిక్రియలో ఉన్నటువంటి ప్రశ్నలు కానీ లేదా అభివ్యక్తి సృజనాత్మకతలో ఉన్నటువంటి ప్రశ్నలు కానీ జవాబులు బాగా నేర్చుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు, పాఠము మధ్యలో ఉన్నటువంటి ప్రశ్నలను కూడా అడుగుతున్నారు. కాబట్టి వాటికి జవాబుల్ని బాగా నేర్చుకోండి. ఇక్కడే మనకి ఇబ్బందిగా ఉన్నటువంటి. ఎందుకు సార్ అనంటే ఈ గద్య భాగంలో 5 పాఠాలు ఉన్నాయి. 5 పాఠాలలో మధ్యలో ప్రశ్నలు అడిగితే చాలా ఎక్కువగా ఉంటాయి కదా సార్ అని భయం. సూచన మేరకు ప్లానింగ్ చేసుకుంటే ఈద్గా సారాంశము లేదా అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी కానీ లోక్ గీత్ కానీ మనకి పాఠభాగ సారాంశ రూపంలో 8 మార్కుల ప్రశ్నకి అడిగితే మిగిలిన 4 పాఠాలలో నుంచే మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో బాగా మిగిలిన 4 పాఠాలను బాగా చదివి లోక్ గీత్, అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी, ధరతీకే సవాల్, అంతరిక్షకే జవాబు, స్వరాజ్యకి నీవు,
ఈ 4 పాఠాలలో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబును మనం నేర్చుకోగలిగితే మనకి మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడే మన సొంత జ్ఞానముతో మనం నేర్చుకున్న దాన్ని ప్రజెంట్ చేసేటువంటిదంటే రాయడంలోనే నేర్పుగా రాయాలి. ఇక్కడ నుంచే మనకి మొదలవుతుంది. సో ఈ 5 పాఠాలను గుర్తుపెట్టుకోండి. ఈ 5 పాఠాలలో నుంచే ప్రశ్నలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ 11వ ప్రశ్న. 11వ ప్రశ్న వచ్చే లోపల ఉపవాచకంలో నుంచి అడగడం జరుగుతుంది. ఉపవాచకంలో అనంటే అనోఖా ఉపాయ్, దో కలర్. అయితే వీటిలో ఎన్ని నేర్చుకోవాలి సార్ అనంటే ఏదైనా ఒక్క పాఠాన్ని నేర్చుకున్నా చాలు. 2 పాఠాలు అవసరం లేదు. ఎందుకు సార్ అనంటే 2 ప్రశ్నలు ఇస్తారు. ఒక్క ప్రశ్నకి జవాబు రాయాలి. ఛాయిస్ కిందికి పోతుంది ఒక పాఠం. మనం దో కళాకారు నేర్చుకున్నాం అనుకోండి, చాలా మంది విద్యార్థులు దో కళాకారే నేర్చుకున్నారు. ఎందుకు? చాలా ఈజీ సార్ వాటి గురించి రాయడము అనేటువంటిది. సో చాలా చోట్ల నేను చూసినప్పుడు పిల్లలు చెప్పేది అదే, దో కళాకారు ఈజీ సార్ మాకు. సో మనం ఏదైనా నేర్చుకోండి, ఒక పాఠానికి సంబంధించిన ప్రశ్నలను బాగా నేర్చుకోండి జవాబులు. వాటిని ఒకటి మాత్రమే రాయొచ్చు. ఇంతవరకు మనం ఈజీగా చేసేయచ్చు. ఈ విధంగా 2వ భాగంలో ఉన్నటువంటి 8 మార్కుల ప్రశ్నలో చాలా ఈజీగా ఉన్నటువంటిది ఏందప్ప అంటే మొదటి ప్రశ్న రహీంకే దోహే కానీ బిహార్కి దోహే కానీ. 2వది గద్య భాగంలో నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు. ఎక్కువ భాగంగా లోక్గీత్ ఖచ్చితంగా ఉంటది చిన్న ప్రశ్నలో, అంతరాష్ట్రీయ స్తర్ పర్ హిందీ ఉంటది, ధర్తికే సవాల్ ఉంటది, స్వరాజ్కి నీవు ఉండొచ్చు అనేటువంటిది అంచనా ఎక్కువగా ఉంటది. సో ఈద్గాహ్ మనం నేర్చుకున్న సారాంశంలో నుంచి మనం సొంతంగానైనా రాయవచ్చు చిన్న ప్రశ్నలను అడిగినప్పుడు. సో ఈ విధంగా మనం నేర్చుకుంటూ పోవాలి. నెక్స్ట్ ఉపవాచకానికి వచ్చే లోపల ఏదైనా ఒక్క పాఠానికి నేర్చుకోండి. అనోఖా ఉపాయన నేర్చుకోండి, లేదా దో కళాకారు కన్నా నేర్చుకోండి. ఈ రెండింటిలో ఏదో ఒక పాఠానికి మనకి ఖచ్చితంగా ఉంటది. రెండిట్లో ఒకటి ఛాయిస్ కిందికి పోతుంది కాబట్టి మనం ఏదైనా ఒకటి నేర్చుకోవచ్చు. ఇంతవరకు 4 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ భాగ్ 3. భాగ్ 3లోకి వచ్చే లోపల ఏమవుతుంది అంటే సారాంశ ప్రశ్నలు, 8 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు. ఇవి కూడా పద్య భాగం నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు. బాగా గుర్తుపెట్టుకోండి. పద్య భాగంలో ఏ పాఠం నుంచి అడుగుతారు సార్? ఇది ఇంపార్టెంట్. బరస్తే బాదల్, కనకనకాధికారి, భక్తి పద. ఈ మూడిట్లో ఒకసారి మీరు చెప్పండి, ఎన్ని నేర్చుకుంటారు ప్రతి విద్యార్థి అని అంటే ఖచ్చితంగా 2 ఇస్తాడు, ఒకటే రాయాలి. 3 నేర్చుకుంటాడా విద్యార్థి? నేర్చుకోడు. ఎన్ని నేర్చుకుంటున్నారు అంటే 2 ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు విద్యార్థులు. ఏంటిదప్ప అంటే బరస్తే బాధలు నేర్చుకుంటున్నారు, కనకనకాధికారి నేర్చుకుంటున్నారు. ఈ 2 పాఠాలు నేర్చుకుంటే ఒకటి గ్యారెంటీగా రాయొచ్చు. లేదా పరీక్షలు కూడా చూడండి, బరస్తే బాధలు ఇచ్చి భక్తి పది ఇచ్చిన ఏది రాస్తారు? బరస్తే బాధలు రాస్తారు. లేదు కనకనకాధికారి ఇచ్చి భక్తి పది ఇచ్చిన ఏం రాస్తారు అని అంటే కనకనకాధికారి రాస్తారు. అంటే 3 పాఠాలలో నుంచి మనకి 2 ఇస్తారు, ఒకటి రాయాలి. సో ఛాయిస్ మనకే ఒకటి ఇచ్చారు. భక్తి పద నేర్చుకోవచ్చా, కనకనకాధికారి నేర్చుకోవచ్చా, బరస్తే బాధలు నేర్చుకోవచ్చా అనేటువంటిది. అది మీ ఛాయిస్. 3 2 నేర్చుకున్నా బాగా మనం రాయొచ్చు. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటప్ప అంటే 4 మార్కుల ప్రశ్నలకి 8 మార్కుల ప్రశ్నలకు ఒక సూచన ఇచ్చాడు. 4 మార్కుల ప్రశ్నలకి ఏమని ఇచ్చాడు అని అంటే 4 వాక్యం మే లిఖియే అని ఇస్తాడు. అదే 8 మార్కుల ప్రశ్నలో కూడా చూడండి, బాగా నీట్ గా కనబడుతుంది. ప్రశ్న కా జవాబ్ 8 వాక్యం మే లిఖనా జరూరీ హై అని అంటే ఎన్ని వాక్యాల్లో రాయాలి? విషయాన్ని మొత్తంగా 8 వాక్యాలలో రాయాలి. చాలా మంది విద్యార్థులు ఏం చేస్తుంటారు అని అంటే పేజీలు రాస్తారు సారాంశాన్ని. కనీసం అంటే 1.5 పేజీ, 2 పేజీలు, 3 పేజీలు రాస్తారు. దానికి ఏమేమి రాస్తుంటారు? కవి పరిచయం అని, పాఠక సారాంశ అని, తర్వాత నిష్కర్ష అని చాలా రాస్తూ ఉంటారు ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా. అలా కాదు, చాలా సింపుల్ గా 12 వాక్యాలలో నేర్చుకోండి నేను చెప్పేది. ఎలాగానంటే ఫస్ట్ మీరు రాస్తున్న సారాంశం యొక్క పాఠం పేరు, ఆ కవి ఎవరో రాయండి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏదైతే అడిగాడో దాని గురించి మీరు చెప్పండి. అంతే, దాని గురించే రాయండి. పేరాగ్రాఫ్లు రాయడం వలన ఎక్కువగా తప్పులు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అదే మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఎన్ని తప్పులు ఎక్కువ చేస్తే పదాలలో స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తామో అన్ని మార్కులు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. నేను 2 పేజీలు రాశాను సార్, 8 మార్కులు రాలేదు.
ఇప్పుడు అలా రాదు. ఎందుకు అనంటే పదాలను మిస్టేక్స్ని పట్టుకొని మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే మనము పేరాగ్రాఫ్లు వద్దు. ఒక పేజీలోనే మనము ఒక పేజీలో ఎన్ని లైన్లు రాయొచ్చు అనంటే 18 లైన్ల దాకా రాయొచ్చు. ఒక పేజీలోనే సారాంశాన్ని మొత్తం ఒకే పేజీలోనే రాసేయచ్చు. అది కూడా పాయింట్స్ వైజ్లోనైనా రాయండి, పేరాగ్రాఫ్ రూపంలోనైనా రాయండి. తక్కువ మ్యాటర్ ఉండాలి, విషయం ఎక్కువగా ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా మనకి 8కి 8 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. 2.5 పేజీ రాశా, మా వాడు కష్టపడి రాశాడు అని తల్లిదండ్రులు అంటారు. పేపర్ తీసుకున్న తర్వాత రీవాల్యుయేషన్ పెట్టిన తర్వాత పిల్లోడు తప్పులన్నీ చాలా తప్పులు చేశాడు, స్పెల్లింగ్ మిస్టేక్స్ అని చెప్పేసి ఎవాల్యుయేటర్ ఏం చేసింటాడు, మార్కులన్నీ కట్ చేసేసింటాడు. సో ఈ విధంగా బాధ అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకోసమే అలా రాయొద్దండి. చాలా సింపుల్గా రాయండి, విషయాన్ని మాత్రమే రాయండి, తక్కువ లైన్లలో వాక్యాలలోనే రాయండి. వాళ్ళు అడిగినటువంటి వాక్య రూపంలో రాస్తే చాలు, మనకి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో నెక్స్ట్ 13వ ప్రశ్నకు వద్దాం. 13వ ప్రశ్నలకు కూడా 8 మార్కులకు సంబంధించినది. ఇక్కడ బాగా గమనించండి. ఇంతకు ముందు 4 మార్కుల ప్రశ్నలో ఈద్గాహ్ ఉంది, లోక్గీత్ ఉంది, ధర్తీకే సవాల్, అంతరిక్షకే జవాబు కూడా ఉంది. సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ 3 పాఠాలలో నుంచి విద్యార్థులు ఎన్ని పాఠాలకు నేర్చుకుంటారు అని అంటే 2 పాఠాలకి సారాంశాలు నేర్చుకుంటారు. చాయిస్ కిందకి వస్తుంది కదా సార్, ఏదైనా ఒకటి వస్తుంది కదా రాయొచ్చు అని. సో 2 పాఠాలకి సారాంశాలని బాగా నేర్చుకోండి. అది కూడా ఎన్ని లైన్లలో రాయాలి, వాళ్ళు అడిగినటువంటిది 8 వాక్యాలలో రాయమని. మనము ఒక 12 వాక్యాలలోనే రాద్దాం. పూర్తిగా నీట్గా స్పష్టంగా అక్షర దోషం లేకుండా రాయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈద్గాహ్ పాఠం నుంచి సారాంశం అడిగితే ఇంతకుముందు 4 మార్కుల ప్రశ్నలోనే చెప్పాను. ఈద్గాహ్ పాఠంలో నుంచి సారాంశం అడిగితే మిగిలినటువంటి 4 ప్రశ్నలు ఏ పాఠంలో నుంచి వస్తాయి? లోక్గీత్, అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ, ధర్తీకే సవాల్, అంతరిక్షకే జవాబ్, స్వరాజ్యకి నీవులో నుంచి వస్తాయి. అదే కదా. ఒకవేళ లోక్గీత్లో నుంచి సారాంశం అడిగితే ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి? చిన్న ప్రశ్నలు ఈద్గాహ్, అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ, ధర్తీకే సవాల్, అంతరిక్షకే జవాబ్, స్వరాజ్యకి నీవులో నుంచి వస్తాయి. సో మనం ఒకసారి ఆలోచన చేయొచ్చు ఎక్కడి నుంచి వస్తాయి ప్రశ్నలు అనేటువంటిది. సో ఇక్కడి నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ 3 నుంచి 2 బాగా రాయండి. నేను చెప్పిన సూచనను బాగా పాటించండి. ఎవాల్యుయేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరము. ఎందుకు అనంటే మానసిక క్షోభను అనుభవించారు విద్యార్థులు లాస్ట్ ఇయర్. కాబట్టి బాగా రాసిన మార్కులు ఇవ్వకపోవడం ఎందుకు అనంటే 2 కారణాలు చెప్తాను. చాలా మంది విద్యార్థులు అక్షరాలను గుండ్రంగా రాస్తారు, కానీ విషయం ఉండదు. కొద్దిమంది విద్యార్థులు అక్షర లిపి సరిగా లేకపోయినా విషయాన్ని మాత్రమే రాశారు. కానీ ఎవాల్యుయేటర్ ఏం చేశాడు అనంటే అక్షరాలు బాగా రాశారు అనంటే లిపి బాగా ఉంది అని అంటానే ఏం చేశాడు, మ్యాటర్ ఏముందో చూడకుండానే విద్యార్థులకి ఎక్కువ మార్కులు ఇవ్వడం జరిగింది. లిపి సరిగా లేనటువంటిది, చేతిరాత సరిగా లేనటువంటి విద్యార్థికి సరిగా రాయలేదు అని చెప్పేసని వీడు సరిగా చదవడని చదవకోకుండానే తక్కువ మార్కులు వేయడం. ఇవి గమనించినటువంటి అధికారులు ఈ సంవత్సరం చాలా స్ట్రిక్ట్ గా నడపబోతున్నారు. కాబట్టి విద్యార్థులు చాలా పకడ్బందీగా రాయండి, సూచనలు బాగా గమనించండి. ఇక్కడే మనకి స్కోరింగ్ మెయిన్ గా మిస్ కాకుండా ఉండాల్సింది. 4 మార్కుల ప్రశ్నలు రాసేటప్పుడైనా 8 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడైనా చాలా సూచనలను పాటిస్తూ మనం రాస్తే అడిగినటువంటి వాక్యాలలో రాసిన 10-12 వాక్యాలలో నీట్గా స్పష్టంగా అక్షర దోషం లేకుండా రాస్తే మనకి 8 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఉండండి. నెక్స్ట్ భాగ్ 4. ఇక్కడ పత్ర ఇస్తాడు. చుట్టి పత్ర, పితాజీకో పత్ర, మిత్రకో పత్ర. నెక్స్ట్ విహార్ యాత్ర, స్పెల్లింగ్ మిస్టేక్ అండి, గమనించండి. విహార్ యాత్ర కేలియే పత్ర, పుస్తక్ విక్రేతకు పత్ర. ఈ 5 నుంచే మనకు అడగడం జరుగుతుంది కామన్ గా. చుట్టి పత్ర ప్రతి విద్యార్థి నేర్చుకొని ఉంటాడు. పితాజీకో పత్ర మీకు అందరికీ తెలుసు ఆల్రెడీగా. మిత్రకో పత్ర కూడా తెలుసు. సో పైన ఇచ్చినటువంటి రెడ్ కలర్, కింద బ్లాక్ కలర్ ఎందుకు అలా ఇచ్చాను అనంటే ఆ 3 ఒకటి వస్తుంది, కింద 2 ఒకటి వస్తుంది. సో ఆ 5 ఒకటే రాయాలి. పై 3 నుంచి ఒకటైనా
లేదా కింది రెండింటిలో నుంచి ఒకటైనా రాయాలి. ఇప్పుడు విద్యార్థులు ఏం నేర్చుకోవాలి బాగా అనంటే, పైన 3 బాగా నేర్చుకొని ఉంటారు కాబట్టి అవే నేర్చుకొని రాయమని చెప్పండి. అక్షర దోషాలు లేకుండా రాయమని చెప్పండి. లేదా కింది బాగా వస్తాయి సార్ అంటే 4వది, 5వది విహారయాత్ర కేలే పత్ర కావచ్చు, పుస్తక విక్రేతకు పత్ర కావచ్చు. ఈ 2 నేర్చుకున్నా చాలు. సో, ఈ 5 పైవి 3 నేర్చుకోండి, లేదా కిందివి 2 బాగా నేర్చుకోండి అక్షర దోషాలు లేకుండా. మనకి మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే పత్రం రాసేటప్పుడు గమనించవలసినటువంటి విషయం ఒకటుంది. ఏంటి అదేనంటే, నేను ఒక విషయాన్ని చూపిస్తాను మళ్ళా మీకు. కామాలు, పులి స్టాపులు ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇది అందరూ గమనించాలి. కామాలు, పులి స్టాపులు. ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రాయాలి అనేటువంటిది. ఎప్పుడైనా సరే పత్రం రాసేటప్పుడు అర్ధ పేజీలో నుంచి మొదలు పెట్టవద్దండి. ఒకవేళ పేపర్ మిగిలినా సరే అర్ధ పేపరు అక్కడ ఇంటూ పెట్టేసి నెక్స్ట్ పేజీలో పైనుంచే స్టార్ట్ చేసుకుంటా రండి, కిందికి ఎండింగ్ చేయండి. ఒకే పేజీలోనే పత్ర అనేటువంటిది రాయాలి పూర్తిగా. అలా రాస్తేనే మనకి కనబడుతుంది, బాగా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి కామాలు, పులి స్టాపులు పేజీ రాసేటప్పుడు పత్ర కానీ వీటి గురించి రాసేటప్పుడు క్షుణ్ణంగా నీట్గా రాయండి. అది మీ ఉపాధ్యాయులు చెప్పినట్టుగా అనుకరించండి, వాటిని చూసుకోండి. ఇది పత్ర గురించి. నెక్స్ట్ నిబంధ్. నిబంధలో కూడా నేను 4 ఇచ్చాను. పర్యావరణ ప్రదూషణ్, స్వచ్ఛ భారత్ అభియాన్, దీవాలి లేదా దీపావళి, కృత్రిమ ఉపగ్రహ యా దూరదర్శన్. సో చాలా మంది విద్యార్థులు పర్యావరణ ప్రదూషణ నేర్చుకొని ఉంటారు, స్వచ్ఛ భారత్ అభియాన్ నేర్చుకుంటారు, దీపావళి నేర్చుకొని ఉంటారు, దూరదర్శన్ కూడా నేర్చుకుంటారు, పుస్తకాలయ గురించి కూడా నేర్చుకొని ఉంటారు. అయితే దీంతో పాటుగా ఇంకోటి నేర్చుకోవాలి. ఏంటిది అని అంటే, మనకి జనరల్ గా దీవాలి ఏంటి, ధార్మిక త్యోహార్. అదే విధంగానే రాష్ట్రీయ త్యోహార్ 2 ఉన్నాయి. స్వతంత్రత దివస్, నెక్స్ట్ గణతంత్ర దివస్. వాటి గురించి కూడా నేర్చుకోండి. ఏదో ఒకటి నేర్చుకోండి. ఎందుకు అనంటే 2 ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంటది. ఒకటి, ధార్మిక్ त्योहार के बारे में आप क्या जानते हैं, अपने शब्दों में लिखिए, 8 వాక్యం మే లిఖియే అంట. దీనికి 10 మార్కులు అండి. ఈ ప్రశ్నకు పైన నేను తప్పేసుకున్నాను. 15వ ప్రశ్నకి 10 మార్కులు ఉంటది. కాబట్టి 10 మార్కులకి ఎన్ని వాక్యాలు రాయమంటాడు, 10 వాక్యాలు రాయమంటాడు. और రాష్ట్రీయ त्योहार के बारे में अपने शब्दों में 10 వాక్యం మే లిఖియే అని అంటాడు. రాష్ట్రీయ त्योहार అనంటనే మనకి 2 వస్తాయి, గణతంత్ర దివస్, స్వతంత్రతా దివస్. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి నేర్చుకోండి, ఖచ్చితంగా ఉండాలి. ధార్మిక త్యోహార్ అంటే దీపావళి లేదా దీపావళి లేదా దీవాలి, గణతంత్ర దివస్, రాష్ట్రీయ త్యోహార్, ఈ వీటి గురించి నేర్చుకొని ఉండాలి. ఇంకా పర్యావరణ ప్రదూషణ ఖచ్చితంగా ఉంటది, దాంట్లో అడగాల్సిన పనే లేదు. ఎందుకు అనంటే, ఒకటి స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఒక ప్రశ్న అడగాలి, త్యోహార్ కింద ఒకటి అడగాలి, అండ్ టెక్నికల్ గా ఒక ప్రశ్న అడగాలి, అండ్ మన యొక్క ఎడ్యుకేషన్ గురించి ఒకటి ఉండాలి. కాబట్టి ఈ 4 ఒకటే రాయాలి. కాబట్టి మీరు బాగా వచ్చినటువంటి వాటిని బాగా ప్రయత్నం చేయండి. అక్షర దోషాలు లేకుండా 10కి 10 మార్కులు సంపాదించండి. 10 వాక్యాలు అనంటే మీరు 12, 15 వాక్యాలు రాయండి, ఇబ్బంది ఏమీ లేదు. రాసేటప్పుడు అక్షర దోషాలు లేకుండా రాయండి. వీటి గురించి మళ్ళా ఎలా రాయాలనేటువంటిది కూడా చెప్పుకుందాం మళ్ళా సెషన్లో. ఈరోజు క్వశ్చన్ పేపర్ గురించి చెప్తున్నాను పూర్తిగా. భాగ్ 5. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటిది అంతా కూడా మనం నేర్చుకుంటే, మనం ఫస్ట్ నుంచి 35 మార్కులు పేరాగ్రాఫ్లు, పద్యాలు, మళ్ళా 4 మార్కుల ప్రశ్నలు, ఈ విధంగా 8 మార్కుల ప్రశ్నల వరకు నేను చెప్పడం జరిగింది ఈ వారం. సో ఇప్పటి వరకు ఇది. నెక్స్ట్ వీటి గురించి అంటే మనకి బిట్లు ఉంటాయి, 15 బిట్లు. సో అక్కడి నుంచి మనం ఎలా నేర్చుకోవాలి, ఏం కథ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సార్, రెస్పెక్ట్ సార్, పిల్లలకి ఏమైనా డౌట్స్ ఉంటే సార్, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. మోహన్ సార్. సార్ మొత్తం క్వశ్చన్ పేపర్ గురించి మొత్తం చెప్పాలా, ఈ వారమే నెక్స్ట్ వీక్ కూడా ఉంటుందా? మాస్టారు సార్ మీరు చెప్పిన దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు కవర్ అయినాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ పాయింట్ హ్యాండ్ రైటింగ్. ఓకే, అంటే నాలెడ్జ్ తక్కువ ఉన్న హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటే అడ్వాంటేజ్ ఎక్కువ. అవును సార్. ఎంతో హైలీ నాలెడ్జ్డ్ పర్సన్ కూడా ఆ ప్రెజెంటేషన్ లో అట్రాక్టివ్ హ్యాండ్ రైటింగ్ లేకపోతే యు మే గెట్ లెస్ మార్క్స్. అవును సార్. రెండోది, లెటర్ అనేది సగం ఒక పేజీలో రాయొద్దు. అవును సార్. పేస్ అక్కడ సగం ఉన్నా సరే అది వదిలేసి
నెక్స్ట్ పేజీలో రాయండి. అవును సార్. అంటే లెటర్ అంతా ఒక పేజీలోనే ఉండాలి సార్. అది నాకు అసలు ఇప్పటివరకు తెలియదు. సో ఓవరాల్ గా నాకు లాంగ్వేజెస్ లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ మూడిట్లో హిందీ కొంచెం ఎక్కువ రైటింగ్ కనపడుతోంది మాస్టర్. అవును సార్. మిగిలిన సబ్జెక్ట్స్ లో నేనంటే రోజు అన్ని సబ్జెక్ట్స్ వింటా కదండి. ఈ హిందీలో వాళ్ళు క్వశ్చన్స్ తక్కువ, ఆ క్వశ్చన్ కి మార్కులు ఎక్కువ. అవును సార్. మిగిలిన సబ్జెక్ట్స్ లో క్వశ్చన్స్ ఎక్కువ, ఆ క్వశ్చన్ కి మార్కులు తక్కువ. అవును సార్. అంటే హిందీ ఏదో చిన్న చిన్న వర్డ్స్ గా రాస్తే కాదు, ఒక సెంటెన్స్ రాస్తే ఒక మార్క్. ఓవరాల్ గా ఎస్, హిందీ అనేది ఒక ఫుల్ లైన్ రాస్తే కరెక్ట్ గా యూ కెన్ గెట్ 1 మార్క్. 1 మార్క్ సార్. ఇది హిందీ ఓవరాల్ మీ ద్వారా నాకు వచ్చిన కాన్సెప్ట్. ద స్టూడెంట్ మస్ట్ ప్రాక్టీస్ రైటింగ్ స్కిల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అవును సార్. అసలు వాడు ఊరికే నేను పడుతున్నది పుస్తకం వల్లె వేస్తున్నారు, చదువుతున్నారు అంతే కానీ పెన్ను పట్టుకున్న రాసేది చదివే దాంట్లో 10% ఉంది. అదే గనక చదివినది రాసినది సమాన భాగాలు అయితే ఆ స్టూడెంట్ ఎక్సలెంట్ గా రాస్తాడు హిందీ. ఎక్సలెంట్ గా వస్తాయి సార్. 100కి 100 మార్క్స్ రావడానికి. నో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ కి ప్రధానంగా చెప్పాల్సింది రాయటం అనేది మోర్ ఇంపార్టెంట్ చదవటం కన్నా. అవును సార్. నేను చూస్తే పిల్లలు ఎక్కువ మంది చదువుతూ ఉంటారు, తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తే కొద్దిగా పైకి చదువుతారు, లేకపోతే దానితో చూస్తా కూర్చుంటున్నారు. అవును సార్. అవును సార్. దానివల్ల ప్రయోజనం లేదు సార్. 10 అంతే సార్. రాయాలి సార్, ఎక్కువసేపు రాపించాలి. వాడు చేతిలో పెన్ను లేదా పెన్సిలో పట్టుకుని రాస్తూ చదవటం తప్ప మార్గం లేదు సార్. అందుకే చాలా ఈజీ సార్. ఈ సంవత్సరం పేపర్ మాత్రం చాలా ఈజీగా ఉంటది. మంచి చాలా ఈజీ. ఎందుకని అలా మార్కులు పోగు చేసుకోక్కర్లా, మార్కులు గుట్టగా రాయొచ్చు. అంతే సార్. అది మిగిలిన లాంగ్వేజెస్ లో మార్కులు చుక్కలు కలుపుకొని బిందె నింపాలి. అవును సార్. ఇక్కడ క్లాసులు చెంబులతో బిందె నింపచ్చు. అంతే సార్, ఈజీగా. అందుకని పెక్యులియర్ గా ఉంది హిందీ మొత్తం. బట్ 100% వాడు రాయాలి మాస్టర్, రాయాలండి. అందరికి చెప్పాలి, రాయాలి, బాగా రాయాలండి. మరి ఈ సిబిఎస్ఈలో హిందీ తగ్గిపోతుంది మాస్టర్. 8, 9, 10 తరగతులకు వచ్చినప్పటికీ హిందీ యొక్క ప్రాశస్త్యం తగ్గుతోంది. అవును సార్. అది నాకు అర్థం కాల. ఇప్పుడు స్టేట్ సిలబస్ లో హిందీ విలువ 10వ తరగతిలో పెరిగింది. సిబిఎస్ఈ కరికులంలో హిందీ విలువ 10వ తరగతికి వచ్చినప్పుడు తగ్గిపోతుంది సార్. అక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే స్కోరింగ్ సాంస్క్రిట్ సార్. వాళ్ళు హిందీని ఎక్కువ మంది అవగాహన టీచర్ని పెట్టుకోవడం లేదు. సో సాంస్క్రిట్ టీచర్ సిబిఎస్ఈ ఉందంటే జూనియర్ కాలేజ్ 2 కంబైన్డ్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ సాంస్క్రిట్ టీచర్ కే పెట్టేసుకొని అతనికే శాలరీ ఇచ్చేస్తే 2 చోట్ల పని చేయించుకుంటుంటారు. సాంస్క్రిట్ ఇప్పించేస్తారు సబ్జెక్ట్ కి. సో హిందీని పక్కన పెట్టేస్తారు. ఆటోమేటిక్ గా హిందీ విద్యార్థులు కూడా తీసుకోరు. ఇంకోటి ఏంటంటే హిందీ అంటే ఒక భయం విద్యార్థులకి ముందు నుంచి. చాలా ఏంటి ఒక ఫోబియా క్రియేటింగ్. హిందీ పరీక్ష ఎక్కువ మార్కులు రావు, తక్కువ మార్కులు వస్తాయి, స్కోరింగ్ ఇవ్వరు, మనం ఎంత రాసినా ఇవ్వరు అనే ఒక ఇన్నర్ ఫీలింగ్ ఎక్కువ క్రియేట్ చేశారు. సో ఆ ఫీలింగ్ నుంచి దూరం చేయడానికే లాస్ట్ ఇయర్ కూడా మనం ఇలా క్వశ్చన్ పేపర్ ని బోర్డు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే పేరాగ్రాఫ్లు పేజీలు రాస్తున్నారు సారాంశాన్ని. అలా రాయకోకుండా వాక్య రూపంలో రాయండి, సెంటెన్స్ ఫామ్ లో రాయండి, ఆ విషయాన్ని మాత్రమే రాయండి అని అన్నప్పుడు విషయాన్ని రాసిన మన ఎవాల్యుయేటర్స్ కూడా కొన్ని తప్పిదాలు జరిగాయి అధికారికంగా. సో ఎందుకు అనంటే అవన్నీ మనం చెప్పుకోలేము బయటికి. ఓకే, అవన్నీ పక్కన పెట్టారు. కాబట్టి ఇక్కడ నష్టపోయేది ఎవరు అనంటే మోస్ట్లీ విద్యార్థి నష్టపోయాడు. కాబట్టి ఈ సంవత్సరం అధికార గణం అంతా తేరుకొని చాలా పకడ్బందీగా నడుపుతామని చెప్పేసి అని ఈసారి చెప్పడం జరిగింది. సో అందుకే విద్యార్థులు నష్టపోకుండా ఉండాలంటే దీన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే 100కి 100 మార్కులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటది వీళ్ళు పక్కాగా. ఎవరైనా సరే, అది గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి కావచ్చు, అక్షరాలు నాకు సరిగా పడవు సార్, నాకు ఇబ్బంది లేదు అనేవాడు కూడా సరే, 2 రకాలుగా విషయాన్ని మాత్రమే పొందుపరిస్తే అక్షర దోషం లేకుండా
కరెక్ట్గా 100కి 100 మార్కులు వస్తాయి. అక్కడ లిపిని చూడరు, చేతి రాతను చూడరు. స్పెల్లింగ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అక్షర దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా మాత్రమే చూస్తారు ఈ సంవత్సరం నుంచి. మాస్టర్ హిందీ మాస్టారు లెసన్ చెప్పేటప్పుడు హిందీలోనే మాట్లాడాలా, లేకపోతే హిందీలో మాట్లాడుతూ ఆ హిందీ వాక్యాన్ని తెలుగులో చెబుతూ, లేదా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఆ హిందీని ఇంగ్లీష్లో చెబుతూ, ఇక్కడ ఈ 2 స్కూల్స్ లో ఏది కరెక్ట్? సార్ 100% ఎక్కడ జరిగినా కూడా నేనైతే ఓపెన్ గా చెప్తాను సార్. 75% ఏ భాష అయితే చదువుతున్నారో, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ లో చెప్తున్నారు, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో చెప్తున్నారు, తెలుగులోనే చెప్తున్నారు. కొద్దిమంది ఏం చేస్తున్నారు అంటే సమ్ వర్డ్స్ ఆర్ యూజింగ్ ఇన్ క్లాస్ రూమ్, అంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం అయితే సమ్ వర్డ్స్ ఆర్ యూజింగ్ అంతే. అంటే పూర్తిగా ఇంగ్లీష్ లో చెప్పినా, పూర్తిగా హిందీలో చెప్పినా కూడా విద్యార్థులకి ఎవరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే, వారానికి 5 పీరియడ్లు, 40 నిమిషాల సమయం. ఈ 40 నిమిషాల సమయంలో ప్రతి విద్యార్థికి హిందీ టు హిందీ నేర్పించడం అనేటువంటిది అసాధ్యం. ఇది నాకు తెలిసినటువంటిది. మరి నేర్పించే వాళ్ళు ఉండొచ్చు. నేనైతే ఈ సంవత్సరం చాలా ప్రయత్నం చేస్తున్నాను విద్యార్థులకి హిందీ టు హిందీ చెప్పడానికి కూడా. అయినా కూడా కొన్ని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఆటోమేటిక్గా మీకు తెలుసు, 10 రోజులు వస్తే 10 రోజులు రాడు, 5 రోజులు వస్తే 6 రోజులు రాడు. పేరెంట్స్ కేరింగ్ ఉండకపోవచ్చు, తర్వాత పల్లెటూళ్ళలో పనులు ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ సమయాభావాలు పిల్లలకి. సో అవన్నీ చెప్పడం అనేటువంటిది అసాధ్యం సార్. ఖచ్చితంగా అయితే హిందీ తెలుగు భావాన్ని అర్థం చేసుకునే స్థాయికి మనం చెప్పగలిగితే చాలనేది నా ఉద్దేశం. అది ఏ భాషలోనైనా సరే. చాలా సంతోషం మాస్టర్. మోహన్ కంటిన్యూ చేస్తాడు. మోహన్, నువ్వు మీ యొక్క అతిథుల యొక్క స్పందన నువ్వు స్వీకరించు మోహన్. థ్యాంక్ యూ సార్. సార్ సుధాకర్ సార్ గారు, మీకు మరొకసారి ధన్యవాదాలు. చాలా విపులంగా పిల్లలకు 100 మార్క్స్ రావడం ఎలా, వాటితో పాటు మనకు మంచి మార్కులు ఎలా వస్తాయి, ఏ ప్రశ్నలు ఏ చాప్టర్ల నుంచి చాయిస్ 2 ఇచ్చినప్పుడు ఏ చాప్టర్ చదువుకోవాలని చెప్పడం అనేది చాలా బాగుంది సార్. మా పిల్లలు కానీ మన పిల్లలు ఈ స్ట్రాటజీని ఫాలో అయితే అందరికీ 100కి 100 రావడానికి ఉపయోగపడతాయి. అట్లాగే ఈ సంవత్సరము ఇవాల్యుయేషన్ లో వచ్చినటువంటి మార్పులు రాతతో పాటు అందులో ఉండే కంటెంట్ కు ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి కాన్సన్ట్రేట్ చేయమని మా పిల్లలకు చెప్పడము సంతోషం సార్. ఎందుకంటే మీరు చెప్పినట్లు నాకు హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు, నాకు మంచి మార్కులు వస్తాయో రాదు అనే భయము చాలా మంది పిల్లల్లో ఉంది. ఏమంటే హ్యాండ్ రైటింగ్ సరిగా ఉండదు సార్ అని. హ్యాండ్ రైటింగ్ తో పని లేకుండా విషయానికి ఇంపార్టెన్స్ ఇస్తారని మా పిల్లలను మానసికంగా బలం చేశారు సార్. అందుకోసం మీకు మరొకసారి ధన్యవాదాలు. హిందీ ఇంత చక్కగా వివరించి మీరు మా పిల్లలకందరికీ గోరుముద్రను ఇచ్చినట్లు ప్రశ్నలు ఏ ప్రశ్నలు చదువుకోవాలి, ఏవి మీరు వదిలేయచ్చు, అట్లాగే ఏ చాప్టర్ నుంచి మాత్రమే ఆ క్వశ్చన్స్ వస్తాయి అని మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా చాలా సింపుల్ గా మా పిల్లలకి వివరించగలిగారు సార్. మీకు మా ఆలివ్ మిఠాయి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. నాన్న, ఎవరికైనా పిల్లలు కానీ మాస్టర్లు కానీ ఎవరికైనా డౌట్లు ఉంటే ఒక్కసారి అడగగలరు సార్. మారుతి సుధాకర్ గారు ఎంత చక్కగా చెప్పారంటే, మీ ప్రశ్నాపత్రంలోనే సమాధానం ఉందయ్యా, ఎక్కడో బుర్రలోది ఏం అవసరం లేదు, ప్రశ్న చదువుకోండి దాంట్లోనే ఉన్నది అనేది చక్కగా చెప్పారు. మనం ఏదో బుర్ర గోక్కోవాల్సిన పని లేకుండా అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉన్నది, అది రాస్తే వస్తాయి మార్కులు అని చెప్తూ, అదేం భయం కాదురా, సింహం కాదు, ఏనుగు కాదు, ఎందుకు భయపడతారు, చాలా సులభతరము అని చెప్పి చెప్పొచ్చు. చక్కగా సరళతరంగా, అసలు ఎవడు ఫెయిల్ కాడు. థ్యాంక్ యూ సార్.